సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి పోలింగ్కు 46,120 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. పార్టీల హామీలు, అభ్యర్థుల ప్రచారాలు, శ్రేణుల సందడి మధ్య 3 వారాలకు పైగా సాగిన ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పుడు అందరి దృష్టి గురువారం జరిగే పోలింగ్ పైనే. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,93,45,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిసారిగా 10 లక్షల మంది యువత ఓటేయనున్నారు. 56,908 మంది సర్వీస్ ఓటర్లు, 5,323 మంది ప్రవాసాంధ్రులు పోలింగ్లో పాల్గొననున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల కోసం ఈసీ తొలిసారిగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీవీప్యాట్ల వినియోగంతో పాటు మొదటిసారి బ్యాలెట్ యూనిట్లపై అభ్యర్థుల ఫోటోలను ముద్రిస్తోంది. ఓటర్ స్లిప్పులు సైతం ఫోటోతో ముద్రించినవే అందజేస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. విజయనగరం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాంలో సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 520 పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నిర్వహణలో 3 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. భద్రత కోసం 85,000 మంది రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి విశాఖ, రాజమహేంద్రవరంలో 2 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. Everything is ready. Our EVMs అన్ని చోట్ల there is absolutely no problem. Voter list, EVMs, our polling officers, police force. 7 o'clock we will start the polling. అప్ టు 6 o'clock వరకు ఉంది. మీ ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏజెంట్స్ని, 1 hour బిఫోర్ వీ విల్ స్టార్ట్ ది ప్రాసెస్ అట్ పోలింగ్ బూత్స్. ఎందుకంటే మేము పోలింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చి ఉన్నామంటే 6 గంటల నుంచి వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఒకవేళ ఏజెంట్స్ వస్తే బాగానే ఉంది, రాకపోతే కూడా స్టార్ట్ చేయండి, కానీ 15 నిమిషాలు ఇంకా వెయిట్ చేసుకోవచ్చు. సో 6:15కి డెఫినెట్గా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు వాళ్ళ ప్రాసెస్, లేకపోతే 7 గంటలకి వాళ్ళు పోల్ స్టార్ట్ చేయలేరు. సో నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా క్యాండిడేట్స్ని, మీరు దయచేసి మీ ఏజెంట్స్కి 6 గంటలకి షార్ప్ ఆ పోలింగ్ బూత్స్కి రిపోర్ట్ చేయమని చెప్పండి. ఓటింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. బోగస్ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తే తక్షణం అరెస్ట్ చేస్తామని చెప్పారు. 28,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామని, అన్ని కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో 78% ఓటింగ్ జరగ్గా ఈసారి 80% దాటవచ్చని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది.